ఈ సీరియల్ టుడే ఎపిసోడ్ లోహిత ఇంట్లోకి వచ్చి ఆశీర్వదించండి ఆంటీ అని నాగవల్లి కాళ్ళ మీద పడుతుంది. నాగవల్లికి కోపం వస్తుంది. లే పైకి లే, ఇలాంటి ఓవర్ యాక్షన్ నా దగ్గర వర్కౌట్ అవ్వవు. లోహిత ఓవర్ యాక్షన్ కాదాంటీ, మీరు మమ్మల్ని యాక్సెప్ట్ చేశారన్న ఆనందంలో ఆంటీ అనేసి అంటుంది. నాగవల్లి ఆగు, హారతులు ఆశీర్వాదాలు తర్వాత ఆలోచిద్దాం కానీ మీరు లోపలికి వెళ్ళండి అంటుంది. మహి థ్యాంక్ యూ మమ్మీ, థ్యాంక్ యూ సో మచ్ అని హగ్ చేసుకుంటాడు. అప్పుడు నాగవల్లి హ్యాపీగా ఉంటుంది. మమ్మీ సారీ మమ్మీ, మీకు ఇన్ని రోజులు దూరంగా ఉన్నాను, బయట ఉన్నాను, నన్ను క్షమించండి మమ్మీ అనేసి అంటాడు. అలాగే నాగవల్లిని మహి నువ్వు నవ్వుతే బాగుంటావు మమ్మీ అనేసి అంటాడు. అప్పుడు నాగవల్లి నవ్వుతూ ఉంటుంది. అప్పుడు మ్యాడీకి మధు మీ మమ్మీని నవ్వుతే నేనే కనిపించాలి నీకు అనేసి చెప్తుంది. అలాగే మ్యాడీకి మధు గుర్తుకొస్తుంది. తర్వాత మమ్మీ నాకు చాలా ఆకలిగా ఉంది మమ్మీ, నీ చేతులతో వంట చేసి నాకు పెట్టవా మమ్మీ, చాలా రోజులైంది మమ్మీ తినక అనేసి అంటాడు. అప్పుడు మ్యాడీ అడగగానే నాగవల్లి సరే నాన్న నేను ప్రిపేర్ చేస్తాననేసి లోపలికి వెళ్ళిపోతుంది. తర్వాత మ్యాడీ దేవాని థ్యాంక్ యూ డాడీ, థ్యాంక్ యూ సో మచ్ బావ వాళ్ళని ఇంట్లోకి రానిచ్చినందుకు అనేసి అంటాడు. అప్పుడు దేవా పర్లేదులే నాన్న నువ్వు ఫ్రెష్ అప్ అయ్యరా, మనం లంచ్ చేద్దామనేసి అంటాడు. తర్వాత దేవా ఫ్రెష్ అప్ అయ్యి వస్తారులే అనేసి అక్కడ ఉంటాడు. ఉన్న తర్వాత దేవా నీకు 30 రోజులే గడువిచ్చాను, ఆ 30 రోజులు చిన్ని దొరకకుండా చేస్తాను, నీకు శ్రేయతోటే పెళ్లి చేస్తాను అనేసి మనసులో అనుకుంటాడు. అప్పుడు మ్యాడీ తన రూమ్లోకి వచ్చి చిన్ని ఫొటోస్ చూస్తాడు. చూసి బావ వాళ్ళు ఇంట్లోకి రావాలంటే డాడీ ఒక షరతు పెట్టి ప్రామిస్ చేసుకున్నాడు, ఈ 30 రోజులలో చిన్ని నువ్వు దొరుకుతానేమో నీతోనే మ్యారేజ్ చేస్తానన్నాడు, ఒకవేళ దొరకకపోతే శ్రేయతోటి మ్యారేజ్ చేస్తానన్నాడు, అందుకు నేను డాడీకి మాట ఇచ్చాను, నువ్వు తొందరగా నాకు కనిపించాలి చిన్ని అనేసి బాధపడుతూ చూస్తాడు. మధు మ్యాడీకి ఫోన్ చేస్తుంది. మ్యాడీ రీచ్ అయ్యారా మీరు ఇంటికి అనేసి అడుగుతుంది. అప్పుడు మ్యాడీ వచ్చేసాంలే చిన్ని మధు అనేసి అంటాడు. అన్న తర్వాత మధు మీరు ఇంటికి వెళ్ళినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది మ్యాడీ అనేసి అంటుంది. అప్పుడు మ్యాడీ అంటే మీ ఇంట్లో ఉంటే మాత్రం నీకు హ్యాపీగా లేదా అనేసి అంటుంది. అది కాదు మ్యాడీ, మీరు మీ ఇంట్లోకి వెళ్తే నాకు కొంచెం ఆనందంగా ఉంది, ఇక నాగవల్లి ఆంటీ కూడా చాలా హ్యాపీగా ఉంటుంది కదా అనేసి అంటుంది. తర్వాత మ్యాడీ నాకు తెలుసులే మేడం, మీరు మా ఇంట్లోకి వెళ్ళాలని ఎందుకు అనుకున్నారు, మా మమ్మీ కోసం అనుకున్నారు, అయినా నీ గురించి నాకు తెలియదా మధు అనేసి మ్యాడీ అంటాడు. తర్వాత మ్యాడీ నీకు ఒక విషయం చెప్పాలి మధు, నువ్వు నాకు రేపు మార్నింగ్ కలుద్దాం నువ్వురా అనేసి చెప్తాడు. అప్పుడు మధు మార్నింగ్ ఎందుకు ఇప్పుడే కలుద్దాం అనేసి అంటుంది. అప్పుడు మ్యాడీ ఇప్పుడు వద్దులే రేపు మార్నింగ్ కలుద్దాం అనేసి చెప్తాడు. చెప్పి సరే బాయ్ అనేసి ఫోన్ పెట్టేస్తాడు. తర్వాత లోహి వరుణ్ దగ్గరికి శ్రేయ అలాగే వాళ్ళ అమ్మ వసంత వస్తారు. వచ్చిన తర్వాత శ్రేయ మా అత్తయ్య మనసు గెలవాలంటే చాలా కష్టం, మా అత్తయ్యతో జాగ్రత్తగా ఉండు అంటుంది. తర్వాత వసంత కూడా మా వదినతో జాగ్రత్తగా ఉండు లోహి, మా వదిన నువ్వు అనుకున్నంత సాఫ్ట్ ఏం కాదు, చాలా హార్డ్గా ఉంటుంది తను అనేసి అంటుంది. తర్వాత వరుణ్ అమ్మ నన్ను క్షమించు అని అడుగుతాడు. అప్పుడు వసంత నేను నిన్ను క్షమించను, నువ్వు నాకు ఇష్టం లేని పెళ్లి చేసుకున్నావు అనేసి అంటుంది. అప్పుడు లోహిత లేదంటే మీకు చెప్పే పెళ్లి చేసుకుందాం అనుకున్నాము, కానీ అలా అయిపోయింది మా పెళ్ళి అంటే లోహిత సడన్గా అలా చెప్పేస్తుంది. ఎందుకంటే ఆ రోజు వరుణ్ ఎంగేజ్మెంట్ అయిపోతుంది అనేసి తొందరగా పడి మేము పెళ్లి చేసుకున్నాము అంటే మమ్మల్ని క్షమించండి, మేము ఎన్నో నిద్రపోని రాత్రులు గడిపాం మీకోసం, మీరు ఎన్ని రోజులు అన్నం తినకుండా ఉన్నారనుకున్నాము, మీరు చాలా బాధపడుతున్నారని తెలుసా ఆంటీ, మేము అలాగే వరుణ్ కూడా బాధపడ్డాడు ఇన్ని రోజుల కానుంచి, నేను చూసుకుంటాను ఆంటీ అనేసి చెప్తుంది. అప్పుడు వరుణ్ వీళ్ళ అమ్మ నాన్న కూడా వచ్చారమ్మ, మొన్న నల్లపూసల కార్యక్రమానికి వచ్చారు, వాళ్ళు ఇంట్లోకి వస్తే అని నాగవల్లి ఆంటీ హ్యాపీగా ఉంటుంది అనేసి చెప్తాడు. అప్పుడు లోహిత అమ్మో మళ్ళీ అమ్మ నాన్న అంటున్నారు కదా అనేసి ఆలోచించి మా అమ్మ నాన్న లేరు, పొద్దున్నే అమెరికాకి వెళ్ళిపోయారని చెప్పేస్తుంది. అప్పుడు మరి ఎలా అనేసి ఆలోచిస్తాడు వరుణ్. మళ్ళీ వసంత సరే మీ అమ్మ నాన్న వచ్చినప్పుడే మళ్ళీ మాట్లాడుతులే, ఇక కాకపోతే వదినతో జాగ్రత్తగా ఉండు లోహిత అనేసి చెప్తుంది. లోహిత నేను చూసుకుంటానులేంటి ఆంటీ అనేసి చెప్తుంది. వసంత శ్రేయ వెళ్ళిపోయిన తర్వాత వరుణ్ మా అత్తయ్యతో జాగ్రత్తగా ఉండు కొంచెం లోహి అనేసి చెప్తాడు. అప్పుడు లోహి మీ అత్తయ్య గురించి నేను చూసుకుంటాను, నువ్వేం టెన్షన్ పడకు వరుణ్ అనేసి చెప్తుంది. తర్వాత హాఫ్ టికెట్ అలాగే బాలరాజు ఇద్దరు దేవ మనుషుల నుంచి తప్పించుకుంటారు. తప్పించుకున్న తర్వాత బాలరాజు నడవలేకపోతే
వెళ్ళిపోతాడు. అప్పుడు దేవ మనుషులు చూసి తరుముతుంటే హాఫ్ టికెట్ని వెళ్ళిపోమ్మంటాడు బాలరాజు ఒక్కడు మళ్ళీ ఆ దేవ మనుషులకు దొరికిపోతాడు. హాఫ్ టికెట్ మాత్రం వాళ్ళకి దొరికిపోకుండా పారిపోయిన తర్వాత దేవాకి దేవ మనుషులు ఫోన్ చేసి హాఫ్ టికెట్ పారిపోయారని చెప్తారు. అప్పుడు దేవా సిగ్గు లేదా మీరు వెతకండి, అక్కడ ఎక్కడో ఉండుంటాడు వాడు, వెతికి మళ్ళీ మన ఇంట్లోనే వాళ్ళని కట్టిపడేయండి అనేసి చెప్తాడు. సరే అనేసి దేవ మనుషులు వెతుకుతూ ఉంటారు హాఫ్ టికెట్ను. నాగవల్లి నచ్చలేదు బావా నువ్వు చేసిన పని ఏమాత్రం నచ్చలేదు అనేసి దేవ దగ్గరికి వస్తుంది. అప్పుడు దేవ ఎందుకు నచ్చలేదు, నేను ఏదైనా ఆలోచించే చేస్తాను కదా నాగవల్లి, నీకు తెలుసు కదా నాగవల్లి అనేసి అంటాడు. ఏం ఆలోచించావు బావా అనేసి అడుగుతుంది. అప్పుడు దేవ నేను 30 రోజులు గడివిచ్చాను వానికి, ఆ 30 రోజులలోనే చిన్ని కనిపిస్తే పెళ్లి చేస్తాను, లేదంటే శ్రేయనిచ్చి పెళ్లి చేస్తాను అన్న మాట ఇచ్చే వాడిని తీసుకొచ్చాను. వాడు ఆ మాటకి ఒప్పుకున్నాడు, ప్రామిస్ కూడా చేశాను నాకు. అయినా మనం వాడు వెతికితే మాత్రం చిన్ని దొరికేలా చేస్తామా ఏంటి, దొరికేలా చేయం కదా మనం. వాడికి ఏ ప్లాన్ చేస్తున్నాడో ముందే చూసి ఆ ప్లాన్ వానికి వర్కౌట్ కాకుండా చేస్తాను, చిన్ని దొరకకుండా చేస్తాను అనేసి అంటాడు. అప్పుడు నాగవల్లి హ్యాపీగా ఉంటుంది. ఆ చిన్ని కనుక దొరికితే బాబా వాళ్ళ అమ్మ దగ్గరికే పంపిస్తాను అనేసి నాగవల్లి అంటుంది. ఎలాగైనా వాడికి శ్రేయనిచ్చే పెళ్లి చేస్తాను అనేసి అంటుంది. అప్పుడు దూరం నుంచి లోహిత ఆ మాటలు వింటూ ఉంటుంది. అంటే 30 రోజుల్లో చిన్ని కంటపడకుండా మహి కంటపడకుండా చూడాలి అనేసి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. తర్వాత మ్యాడీ మధుకి ఫోన్ చేసి వస్తున్నావా మధు అనేసి అడుగుతాడు. అప్పుడు మధు నేను ఆల్రెడీ బయలుదేరాను, సగం దూరం కూడా వచ్చాననేసి మధు అంటుంది. ఆ మాటలు విని నాగవల్లి ఎక్కడికి నాన్న మ్యాడీ అంటుంది. అప్పుడు మ్యాడీ బయటికి మమ్మీ మధును కలవడానికి వెళ్తున్నాను అనేసి చెప్తాడు. అప్పుడు నాగవల్లి ఎందుకు నాన్న మధు నిన్నటి దాకా వాళ్ళ ఇంట్లోనే ఉండొచ్చావు కదా, బ్రేక్ఫాస్ట్ చేసినానా అనేసి అంటుంది. అప్పుడు మ్యాడీ లేదు మమ్మీ ఇప్పుడు నాకు బ్రేక్ఫాస్ట్ చేయాలని లేదు, నేను మళ్ళీ వచ్చి తింటానులే మమ్మీ, మధుతో మాట్లాడాలి అని ఇంపార్టెంట్ విషయం అంటాడు. అప్పుడు నాగవల్లి నాకు చెప్పు నాన్న ఏంటిది నాన్న విషయం అంటుంది. అప్పుడు మ్యాడీ ఆ ఫ్రెండ్స్ విషయాలు ఇక్కడ చెప్పుకోవద్దు మమ్మీ, షేర్ చేసుకోవద్దు అనేసి వెళ్ళిపోతాడు. అప్పుడు నాగవల్లి షాక్ అయిపోతుంది.